ఈవీఎంల పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన మనతో స్పందించడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈవీఎంలు కరెక్ట్ కాదు, బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటు వినియోగించుకునేలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దానిపైన మీరేమంటారు? ఈ మాజీ ముఖ్యమంత్రికి బుర్రపోయినట్టుంది. ఈయన ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదే వ్యక్తి 2019లో ఈయన చేసిన వ్యాఖ్యానాలు ఈవీఎంల మీద కానీ, లేకపోతే చూపిస్తా మీకు వీడియో ఒకటి. ఈ వీడియో చూస్తే ఇతను మాట్లాడిన మాటలు, ప్రజలు 80% మంది ఓట్లేశారు మాకు, అక్కడ ఏముంటే అక్కడ ఇదైంది, ఇవి బాగా పనిచేసినాయి ఇవాళ ఈవీఎంలు అని చెప్పి మంచి వ్యాఖ్యానించి వాళ్ళ వచ్చి ఓటమిని అంగీకరించక అదొక నెపం తోస్తా ప్రజల యొక్క తీర్పును గౌరవించటం కూడా నేర్చుకోలేదు. కాబట్టి ఈయన పార్టీ కానీ ఈయన కానీ ఈ స్థితిలో ఉన్నారు. ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకో. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఒకటే గుర్తుంచుకో, ప్రజలు నిన్ను తిరస్కరించారు, చేత్కరించారు. ఇప్పుడైనా ప్రజా జీవితంలో ఎలా మెలగాలో నేర్చుకో. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఆ నెపాన్ని ఈవీఎంల మీద దోసి, ఇప్పుడు మీకు వీడియో కూడా చూడండి, పాత వీడియో ఆయన చెప్పింది. ఆయన మాటలు ఏ రోజు ఆయన చెప్పిన మాట అన్ని అబద్ధాల మాటలు చెబుతాడు. అదేవిధంగా ఆ వీడియో చూస్తే ఆ రోజు చెప్పిన వ్యాఖ్యానాలు ఏంటి, నువ్వు చేసే వ్యాఖ్యానాలు నీకు బుద్ధి ఉందా? నువ్వేనా ఏం మాట్లాడతావు? నువ్వు ఇంకా నీ ట్వీట్లు ఏంటి, ఏం ట్వీట్లు చేస్తావు? నువ్వు ప్రజలను ఇంకా మెబ్బి పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ప్రజా జీవితంలో లేవు. నీకు ప్రజలు తిరస్కరించారు. నీకు ఆల్రెడీ నీ పని అయిపోయింది. నీ పార్టీ మూసుకునే పరిస్థితి వచ్చింది. మూసుకుని నువ్వు పోయి ఇంకెక్కడికన్నా రాష్ట్రాలకు పోయి వ్యాపారం చేసుకోమని మేము కోరుతున్నాం. అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడే వెళ్ళాలంటే ఈవీఎంలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశారు. ఆయన గత 2019లో వ్యాఖ్యానాలు మీరే చూడండి. ఆయన చేసిన వ్యాఖ్యానాలే, మేము ఎవరో చేసినవి కాదు. ఈవీఎంల గురించి ఆయన చెప్పిన వాటిలో ఈవీ బ్యాక్లో కనపడుతున్నాయి. వాళ్ళు ఓట్లు అసలు 5 లెక్కేశారు, పర్ఫెక్ట్గా వచ్చినాయి, 80% ఓట్లు వేశారన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం 86% ఓట్లు వేశారు. నిన్ను తిరస్కరించారు. నువ్వు అన్న మాటలు నీకే అర్థమవుతున్నాయా? ఏం ట్వీట్లు పెడుతున్నావు? నువ్వేదో ఇంకా నీ మాయా ప్రపంచాన్ని వదిలి నువ్వు జనాల్లోకి వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీకు నాయకులు కానీ నిన్నందరూ కూడా చిత్కరిస్తున్నారు. కాబట్టి నీ నాయకులే చిత్కరిస్తున్నారంటే మీకు అర్థం చేసుకో. ఇక వైసీపీ అనేది, నేను అంత ముందు కూడా చెప్పా, ప్రతిపక్ష హోదా రాదని చెప్పా ఎలక్షన్ ముందే. వైసీపీ అనేది కనుమరుగవబోతుంది 2-3 నెలల్లో. ఇది తథ్యం. తప్పకుండా వైసీపీ అనేది కనపడదు. నువ్వు ఈవీఎంల మీద ప్రజలు కోరుకుంటున్నారా, నువ్వు కోరుకుంటున్నావా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడకుండా ప్రజలందరూ కూడా నువ్వు చెప్పిన విధంగానే 2019లో నువ్వు చెప్పిన విధంగానే ప్రజలు ఎవరు కూడా వీడియోలో చెప్పారు. మీరు మొత్తం కూడా చూడాల. ఇంకా దాంట్లో ప్రజలందరూ కూడా ఈవీఎంలు కావాలని కోరుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారని నువ్వు అన్న మాటలే. కాబట్టి నీ మాటలకు నువ్వే ఒకటే చెప్తాడు. మాట తిప్పను అనే వ్యక్తి రోజు 2019లో అధికారంలో వచ్చిన కాడి నుంచి నువ్వు చేసిన దారుణాలు, అన్యాయాలు, అసలు నువ్వు మన వైజాగ్లో చూస్తే నీకు ప్రభుత్వ ఆస్తిని నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టి నువ్వు నీ కుటుంబం నివసించే విధంగా ప్యాలెస్ కట్టావో, ప్రజలకు అదే కనుక ముందు బయటపడి ఉండుంటే ఆ 11 సీట్లు కూడా మీకు వచ్చేవి కాదు. అసలు మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈవీఎంలు మీద నీకేదన్నా డౌట్లు ఉంటే వ్యక్తం చెయ్యి, కానీ నీ మాట నువ్వే మాటలు మార్చి చెప్పొద్దని మాజీగా అయిపోయిన ఈ ముఖ్యమంత్రి మాజీగా ఈ రాష్ట్ర ప్రజలకి నాయకుడిగా కూడా ఇంకా మాజీ అయిపోతున్నాడు. త్వరలో శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా దూరం అయిపోతాడు. సార్, ఇప్పుడు ఈ ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంటే మొదటి నుంచి ఈవీఎంల పైన వచ్చేటటువంటి అభ్యంతరాలు, అనుమానాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన అభ్యంతరాన్ని? న్యాయం జరగాలి. ఆయన చేసిన ట్వీట్ చూస్తే న్యాయం జరగాలి. న్యాయం జరిగించే ప్రజలకి అర్థం కనపడే విధంగా ఉండాలి. ఏ రోజన్నా నువ్వు ప్రజలకి న్యాయం చేసావా? అసలు నువ్వు ఒక నియంత్రణలాగా బిహేవ్ చేసి ఏ రోజు నీ మంత్రులకే టైం ఇవ్వలేదు. నువ్వు ఏ రోజు వ్యవస్థల్ని చెడగొట్టావు. ఇవాళ ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ వ్యవస్థలు చెడగొట్టిన వాటిలో నీకు బానిసై ఇవాళ చూస్తున్నారు మా ప్రభుత్వంలో. నువ్వు అన్ని వ్యవస్థలని చెడగొట్టడమే కాకుండా నువ్వు మళ్ళీ ఇవాళ వచ్చి ఆ వ్యవస్థల గురించి లేకపోతే న్యాయం గురించి మాట్లాడతావా? అసలు నీకు సిగ్గుందా?
నీ మాటలు అసలు నీకు ఎట్లా ఏ విధంగా మాట్లాడబుద్ధి చేస్తుంది? ఇన్ని అకృత్యాలు చేసావు. న్యాయం అసలు 10 సంవత్సరాల నుంచి కోర్టుకే అటెండ్ అవ్వకుండా వ్యవస్థలు మేనేజ్ చేసిన నడిపిన నువ్వు మళ్ళీ ఈ వ్యవస్థల గురించి న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ప్రజలందరూ కూడా తీర్పుని హర్షాగతాలతో ఆమోదిస్తున్నారు. ఒక్క విషయం చెబుతున్నా, అదే అఖిలేష్ యాదవ్ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఇవాళ అందరూ కూడా ఇవాళ అఖిలేష్ యాదవ్ గారికి అక్కడ అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తే వచ్చాయా? కాబట్టి ఇవాళ నన్న మాట్లాడచ్చు, ఓటమిని అంగీకరించండి, హోందాగా స్వీకరించండి, ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యల మీద ఏదైనా ఉంటే పోరాడండి. అంతేగాని వాళ్ళ ఏది పడితే అది మాట్లాడి మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు రుషికొండ నిర్మాణాలపైన యాజ్ ఏ ఎంపీగా మీరు ఎలా స్పందిస్తారు? ప్రజలు ఇవాళ చేత్కరిస్తున్నారు. అసలు అంత విలాసవంతమైన రూములు నీ కుటుంబం ఉండటానికి నీకు సిగ్గు లేదా? ఇంత ఈ ఖర్చుతో ఎంతోమంది పేదవారికి అసలు ఇవాళ అన్నా క్యాంటీన్లు రద్దు చేసావు. ఆ అన్నా క్యాంటీన్లు 1 సంవత్సరానికి సరిపడా నిధులు ఇవాళ ఆ రుషికొండ ప్యాలెస్ కట్టావు. ఈ రుషికొండ ప్యాలెస్ కనుక ఇంకా చాలా దాగున్నాయి, మేము ఇంకా బయటికి వీడియోలు రిలీజ్ చేయాలని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా స్పందించారు. అంటే ఇంకా లోపల ఇంకా ఎంత ఉందో. కాబట్టి ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేసిన వాడి ద్వారా ఆ డబ్బులు కట్టించి ప్రజలకి మళ్ళీ ఆ ప్రజల చెంతకి ఆ అమౌంట్ వెళ్ళేటట్టు ప్రభుత్వం కృషి చేయాలని ముందు కోరుకుంటున్నాం. ఆ దుర్వినియోగం చేసిన వాళ్ళ దగ్గర నుంచే ముందు అధికారులు అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా దుర్వినియోగం చేసిన ప్రభుత్వ నిధులు మళ్ళీ వచ్చే విధంగా చట్టాలు తేవాలని, మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైనా భయపడే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఇప్పుడు అవి ప్రైవేటు నిర్మాణాలు కాదు, ప్రభుత్వం కోసమే ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు ఉండటం కోసం, పాలనాపరమైన అంశాలు చూసుకోవటం కోసం ఆ నిర్మాణాలు చేసామని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పార్టీ అంటుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్రపతి గారి కోసం, ప్రధానమంత్రి గారి కోసం కట్టొచ్చు, కానీ నువ్వు నివసించే విధంగా భవనాలు కట్టావు. అందులో అంత ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉండి మీకు పెన్షన్లు సరిగ్గా ఇవ్వక, జీతాలు సరిగ్గా ఇవ్వక, నీకు ఆల్రెడీ 6 భవంతులు ఉన్నాయి, ఇది 7వ భవంతి. ఈ భవంతిలో నీకు నీ కుటుంబం సర్వభోగాలు అనుభవించడానికి కట్టిన ఇది ఇవాళ రాష్ట్రపతి చాలా రాష్ట్రాల్లో ఉన్నాడు. ఇవాళ మనకు సెక్రటరియట్ లేదు, అసెంబ్లీ లేదు, ఏమీ లేని రాజధాని లేని రాష్ట్రంలో నువ్వు ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ కట్టి అది మళ్ళీ వేరే వాళ్ళకని చెప్తావా? అసలు నువ్వు నివసించడానికి అది అధికార గృహం అని చెప్పి ఆ రోజే చెప్పావు. ఎలక్షన్ ముందు కూడా మేము ఆల్రెడీ రెడీ చేశాము, రాగానే వైజాగ్ నుంచే మొదలవుతుంది, ఆల్రెడీ క్యాంపు కార్యాలయం కట్టాం, సీఎం నివాస గృహం కట్టామని చెప్పి వాళ్ళు మాట మారుస్తున్నాడు. వాళ్ళ రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి కట్టాలి, ఆయన ఉన్నప్పుడు రాటాలి. కానీ ఇంత లగ్జరీస్ వాళ్ళు కూడా కోరుకోరు. ఈరోజు వాళ్ళు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చాలా నిడారంభంగా ఉంటారు, రాష్ట్రపతి గారు కూడా. నీలాగా ఆడంబరంగా ఒక బాత్రూమ్ ఖరీదు 5 కోట్లు అవుతుంది అంటే ఇక ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళ ఖాతాల్లోంచి సొమ్ము రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ప్రజల తరఫున కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పైన చేసినటువంటి ట్వీట్ పైన టీడీపీ స్పందించింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దీనిపైన స్పందించారు. పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఓటమి నుంచి ఆయన కోలుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓటమి పూర్తి స్థాయిలో ఆయనకి పూర్తిగా గత ఎన్నికల్లో ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఎలా ఉన్నారని నిరూపించారు. అది తట్టుకోలేకే ఈవీఎంల పైన ఆయన మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఈవీఎంలు చాలా మంచివి, చాలా విశ్వసనీయత అనేటటువంటి అంశాన్ని గురించి కూడా ప్రస్తావించినటువంటి ఆ విషయాన్ని కూడా ఈరోజు కేశినేని చిన్ని పేర్కొన్న పరిస్థితి. అదేవిధంగా రుషికొండలో జరిగినటువంటి నిర్మాణాల గురించి కూడా ఎవరైతే అటుకు బాధ్యులో ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేశారో వారి నుంచి రికవరీ చేయించేటటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.